నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు భుజాల నొప్పితో బాధపడుతున్నారా? భుజాన్ని తిప్పుతుంటే పట్టేసినట్టుగా ఉంటుందా? అలాగే మీ భుజాన్ని కదిలిస్తుంటే నొప్పిగా అనిపిస్తుందా? ఇలాంటి ఫ్రోజన్ షోల్డర్ సమస్యలకు సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చేందుకు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఫ్రోజన్ షోల్డర్కి అనేక రకాల పేర్లు ఉన్నాయమ్మా. ఒకటి అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని, పెరియార్థరైటిస్ షోల్డర్ అని, ఫ్రోజన్ షోల్డర్ అని కామన్గా వాడుతూ ఉంటాం. అంటే ఇందులో ఏ భుజంకీలైతే ఇన్వాల్వ్ అయిందో ఆ భుజంకీలు చెయ్యి ఎత్తడానికి విపరీతంగా నొప్పి ఉండి మూమెంట్స్ పూర్తిగా తగ్గిపోతాయి. దీన్ని పెరియార్థరైటిస్ షోల్డర్ కానీ ఫ్రోజన్ షోల్డర్ కానీ అంటారు. అయితే కామన్గా ఎందుకు వస్తుంది సార్ ఈ ప్రాబ్లం? అనేక రకాల కారణాలు ఉన్నాయమ్మా. ఒకటి సాధారణంగా ఏంటి అంటే ఇవి రోజు క్లినికల్ ప్రాక్టీస్లో చూసేది షుగర్ ఉన్న పేషెంట్స్లో చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ షుగర్ వల్లనే వస్తుందని మాత్రం ఎప్పుడూ చెప్పలేము. అది కాకుండా కీళ్లవాతం వచ్చిన వాళ్ళలో కూడా చూస్తాము. ఇది కాకుండా సర్వసాధారణంగా ఎవరిలో చూస్తాము అంటే చిన్నపాటి దెబ్బ తగిలి, అంటే దాన్ని మనం గుర్తించే దశ కూడా ఉండదు. చాలా చిన్నపాటి దెబ్బ. ఫర్ ఎగ్జాంపుల్, రోజువారీ మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు ఏ పెట్ డాగ్ బెల్టో పట్టుకుని వెళ్తుంటే పెట్ డాగ్ కనుక లాగిందనుకోండి, చిన్నపాటి నొప్పి, అదేముంది పర్వాలేదు అని అనుకుంటాము. అది క్రమంగా ఒక రోజున నొప్పికి మొదలవుతుంది. ఆ నొప్పి మొదలైంది క్రమంగా నొప్పి ఎక్కువైపోయి మూమెంట్ పూర్తిగా తగ్గుతుంది. అలా మొదలవుతుంది. అలానే రోజు నడుస్తూ ఉండే ఏ తలుపు గుమ్మో తగులుతూ ఉంటుంది, పెద్దగా ఏం చిన్న దెబ్బే కదా అని అనుకుంటాం. అలా ఈ దెబ్బ తగిలిన భుజంకీలు బిగదీసుకుపోవటంతో పాటు విపరీతమైన నొప్పి రావటం, తర్వాత డే టు డే యాక్టివిటీస్ అంటే దైనందిన కార్యక్రమాలు పూర్తిగా ఎఫెక్ట్ అవుతూ, ఇవన్నీ ఈ ఫ్రోజన్ షోల్డర్కి దారితీస్తాయి ఫైనల్గా. ఇలా ఒక కారణం అని చెప్పలేము. దెబ్బ తగలడం వల్ల రావచ్చు, కీళ్లవాతం వల్ల రావచ్చు, వయసు రీత్యా రావచ్చు. ఇది కాకుండా షుగర్ ఉన్న పేషెంట్స్లో సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇలా అనేక కారణాలు ఉంటాయి ఈ ఫ్రోజన్ షోల్డర్కి. అయితే సార్, స్టార్టింగ్ స్టేజ్లో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఈ ఫ్రోజన్ షోల్డర్ సర్వసాధారణంగా 4 దశల్లో ఉంటుందమ్మా. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఈ స్టేజ్ పెరుగుతున్న కొద్దీ సివియారిటీ ఆఫ్ ది ప్రాబ్లం పెరుగుతుంది. అది ఎలా పెరుగుతుందంటే, మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయిన భుజంకీలు కొంచెం నొప్పితో మొదలవుతుంది. ఏదో ఒక మూమెంట్, ఉదాహరణకి ఓవర్ హెడ్ యాక్టివిటీస్లో చెయ్యి పైకెత్తినప్పుడు, షాంపూ చేసుకుంటున్నప్పుడు, ఇలాంటి టైంలో అబ్బా కలుక్కుమంది అని ఒక చిన్నపాటి నొప్పితో మొదలవుతుంది. క్రమంగా నొప్పి పెరగటము రెండవ దశకి దారితీస్తుంది. ఈ రెండవ దశకు వచ్చేప్పటికి మూమెంట్ కూడా బాగా తగ్గటం మొదలు పెడుతుంది. ముఖ్యంగా ఏ మూమెంట్స్ దెబ్బతిన్నాయంటే, భుజాన్ని మనం వెనక్కి తిప్పే మూమెంట్ బాగా దెబ్బతింటుంది. తర్వాత అలానే చెయ్యి పైకెత్తి చేసే మూమెంట్ బాగా దెబ్బతింటుంది. అంటే దీన్ని ఎక్స్టర్నల్ రొటేషన్ అండ్ ఇంటర్నల్ రొటేషన్ మూమెంట్స్ విత్ అబ్డక్షన్ అంటాం. ఈ రెండు ఎఫెక్ట్ అయిన తర్వాత ఇంకా మూడో దశకు వచ్చేటప్పటికి మీకు విపరీతమైన నొప్పి. ఎంత నొప్పి ఉంటుందంటే చెయ్యి నవిలేసినట్టు అంటారు పేషెంట్లు. డాక్టర్ గారు, ఒక చెరుకు మిషన్లో పెట్టి మా చెయ్యి నలిపితే ఎంత బాధగా ఉందో అంత బాధపడుతున్నాను డాక్టర్ గారు అంటారు. నిద్ర పట్టదు, ఏ మూమెంట్ చేసినా విపరీతమైన నొప్పి ఉంటుంది. రాత్రిపూట చెయ్యంతా గుంజేయటం. అన్నిటికన్నా చాలా ముఖ్యమైన సిమ్టమ్ ఏంటి అంటే, వీళ్ళలో అవడానికి భుజంకీలు ఎఫెక్ట్ అయినా, అంటే షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అయినా పెయిన్ మాత్రం ఇక్కడ వస్తుంది. చాలామంది డాక్టర్ గారు మాకు ఇక్కడ నొప్పి ఉంది డాక్టర్ గారు, ఇక్కడ కాదు అంటారు. ఇక్కడ నొప్పితో వస్తారు. ఇది ఈ యొక్క జబ్బు యొక్క సిమ్టమ్. తర్వాత ఈ జబ్బు లక్షణాల్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే, చెయ్యంతా ఒకటి లాగేసినట్టు రావటం ఇలా ఉంటుంది, కానీ తిమ్మిరి ఉండదు. సో ఇది మూడో దశకు వచ్చేటప్పటికి. ఇలా ప్రాథమిక దశలో కేవలం నొప్పితో మొదలైన ఈ ఫ్రోజన్ షోల్డరు క్రమంగా నొప్పి ఎక్కువ అవటం, తర్వాత మూమెంట్ బాగా తగ్గటం, ఈ రెండు బాగా కనపడతాయమ్మా. ఇది ప్రధానమైన కంప్లైంట్ ఫ్రోజన్ షోల్డర్లో. ఈ స్టేజ్ 4 అనేది ఎలా ఉంటుందంటే, 4వ దశలో ఈ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4కు వెళ్ళడానికి దాదాపుగా ఒక 6 నెలల నుంచి 8 నెలల పాటు పడుతుంది.
ఈ 8 నెలల తర్వాత బాధపడుతూ వీళ్ళు రకరకాల డాక్టర్ల చుట్టూ తిరిగి ఇంత బాధపెట్టే వాళ్ళు ఏదో ఒక రోజు సడన్గా ఎవరో చేత్తో తీసేసినట్టు నొప్పిపోతుంది. నొప్పిపోయింది కదా అనుకొని చూస్తే మూమెంట్ కూడా ఉండదు. సో ఇంకా పూర్తిగా బిగదీసుకుపోతుంది. అందుకని దీని పేరు ఫ్రోజన్ షోల్డర్ అన్నారు. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాల ప్రకారం చూసుకుంటే ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? వార్నింగ్ సైన్స్ ఏంటి డాక్టర్? చిన్నపాటి దెబ్బ తగిలినా, కొంచెం లాంగ్ స్టాండింగ్ షుగర్ ఉన్న పేషెంట్లు ఏ దెబ్బ తగలకుండానే, లేకపోతే కీళ్లవాత ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో భుజంకీలు నొప్పి చేస్తే అది క్రమంగా పెరుగుతుంటే, నేను చెప్పిన ఇందాక సిమ్టమ్ ఒకటి చెప్పాను, ఇక్కడ నొప్పి ఈ భాగంలో ఉంటుంది నొప్పి, ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది నొప్పి. డాక్టర్ గారు ఇక్కడే ఇబ్బందిగా ఉంది నాకు అంటారు పేషెంట్లు. అమ్మ నీకు భుజంకీలు ఎఫెక్ట్ అయింది అంటే, కాదు డాక్టర్ నాకు ఇక్కడ నొప్పి ఉందని అంటుంటారు పేషెంట్లు. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇది కామన్గా వచ్చేది. నెగ్లిజెన్స్ అనే మాట వాడకూడదమ్మా, ఎందుకంటే దాని మీద వాళ్ళకి అవగాహన లేనప్పుడు, దెబ్బ ఏమి తగలలేదు, లేకపోతే చిన్నపాటి దెబ్బ, అది రికగ్నైజబుల్ ఇంజరీ కాకపోయినప్పుడు యూజువల్గా దాన్ని వాళ్ళు అవగాహన లేకపోవటం అంతే తప్ప అది నిర్లక్ష్యంగా. సో అయితే అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి వార్నింగ్ సైన్స్, సో ఈ పెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడం అంటారా? ఇక్కడ నొప్పి, చెయ్యి పైకెత్తలేకపోవటం, ప్రత్యేకించి కొన్ని మూమెంట్లు ఉన్నాయి. చెయ్యి పైకెత్తి ఇట్లా అందుకోవటం, ఇది కష్టం అవుతుంది. ఓకే. అలానే చెయ్యి పైకెత్తి వెనకాలన్న ఆబ్జెక్ట్ ఏమన్నా తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అలానే వెనక్కి తీసుకోవాలన్నా ఈ 3 ప్రధానంగా ఎఫెక్ట్ అవుతాయి. 4వది ఏంటంటే చెయ్యి పైకెత్తడం ఇబ్బంది ఉన్నా చాలామంది ఈ కండరం బదులు ఈ కండ వాడటం మొదలు పెడతారు. దీని పేరు డెల్టాయిడ్ అంటామమ్మా, దీని పేరు ట్రపీజియస్ అంటాం. వాళ్ళు మామూలుగా మనం ఫ్రీగా ఈ మూమెంట్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యి ఎత్తాలంటే ఇలా ఎత్తుతారు, దీన్ని వాడతారు, దాని షోల్డర్ గడ్డలు వాడతారు. సో అందుకని వాళ్ళకి పై మూమెంట్ సాధారణంగా ఇబ్బంది పడరు. వెనక్కి వెళ్ళే మూమెంటు, ముందుకు వచ్చే మూమెంటు, వెనక పైన ఉండే ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకునే మూమెంటు, ఈ 3 ఎఫెక్ట్ అయితే మాత్రం సర్వసాధారణంగా దీన్ని ఫ్రోజన్ షోల్డర్ కిందే కన్సిడర్ చేస్తాం. ఈ లక్షణాలు ఉంటే మాత్రం నిపుణుడైన ఆర్థోపెడిక్ సర్జన్ని తప్పనిసరిగా కలవాలి. అయితే డాక్టర్, ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది 4th స్టేజ్లోకి ఎంటర్ అయినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? 4th స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకా ట్రీట్మెంట్ ఒకటేనమ్మా, సర్జరీ ఒక్కటే. అదే మొదటి ప్రాథమిక దశలో కనుక పేషెంట్ కనుక అలాగే ఇబ్బంది పడే రోగి ఎఫెక్ట్ అయిన అతను భుజానికి ట్రీట్మెంట్కి వస్తే మాత్రం దీన్ని మొట్టమొదటిగా ఫిజియోథెరపీ ద్వారానే మనం ప్రయత్నం చేస్తాం. ఫిజియోథెరపీ అంటే ఏంటంటే మొట్టమొదటిగా ఒక నిపుణుడైన ఫిజియోథెరపిస్ట్ క్రమబద్ధంగా మనం ఏదైతే షోల్డర్ జాయింట్ మూమెంట్స్ చేస్తామో ఆ మూమెంట్స్ అన్నిటినీ చెయ్యాలి. అది సూపర్వైజ్డ్గా చేయాలి. ఎలా పడితే అలా చేశారనుకోండి, దానివల్ల ప్రయోజనం రాకపోగా ఇంకొంచెం ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని స్టేజ్ 1 సాధారణంగా ఫిజియోథెరపీ, నొప్పి మందులు, ఈ 2 సర్వసాధారణంగా ఇస్తాం. అసలు ఇది డయాగ్నోస్ చేయడమే చాలా కష్టం అమ్మా. ఓకే. సో సర్జరీ ఎలాంటి సిచ్యువేషన్స్లో అవసరం అవుతుంది డాక్టర్? ఇందాక మీరు అన్నట్టు స్టేజ్ 4లో సర్జరీ అవసరం పడుతుందమ్మా. ఇది 4వ దశలో. డయాగ్నోసిస్ గురించి వచ్చేటప్పటికి మనం సాధారణంగా క్లినికల్ డయాగ్నోసే కాకుండా ఎక్స్రేస్ మాత్రం నార్మల్గా ఉంటాయి. సో మీరు ఎఫెక్ట్ అయిన షోల్డర్కి ఎన్ని పర్యాయాలు మీరు ఎక్స్రేలు తీసినా అవి నార్మల్గానే కనపడుతూ ఉంటాయి. సో డాక్టర్ గారు నా షోల్డర్ జాయింట్ ఎక్స్రే నార్మల్గానే ఉంది డాక్టర్, నాకు ఇబ్బంది లేదు అని అంటుంటారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ డయాగ్నోస్టిక్ మెథడ్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అని చేస్తాం, రియల్ టైమ్ అల్ట్రాసౌండ్. ఏంటి అసలు ఈ జబ్బులో ప్రధానంగా ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, మన షోల్డర్ జాయింట్ లోపల ఉన్న క్యాప్స్యూల్ అండ్ సైనోవియం, ఆ లిగమెంట్స్ అవన్నీ కూడా పట్టేసుకుంటాయి. ఒక ఉదాహరణ చెప్పాలని జస్ట్ చూపించడానికి, ఇది షోల్డర్ సాకెట్ అనుకోమ్మా, షోల్డర్ బాల్ సాధారణంగా ఇలా ఫ్రీగా అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతుంటుంది. అలాంటిది క్యాప్స్యూల్ చుట్టూర్త 360 degreesలో ఉన్న క్యాప్స్యూల్ ఇలా పట్టేసుకున్నాయి. సో తిరగదు. ఓకే. ఇది ఇలా జరిగిపోతుంది. సో పేషెంట్ మూమెంట్ ఉండదు, విపరీతమైన నొప్పి ఉంటుంది. అది ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లం వల్ల. దీన్ని అల్ట్రాసౌండ్ ద్వారా కానీ లేకపోతే ఎంఆర్ఐ ద్వారా కానీ మనం డయాగ్నోస్ చేయగలం. ఏముంటుంది అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ అంటే, ఈ క్యాప్స్యూల్ అనే మాట వాడాం కదమ్మా, ఆ క్యాప్స్యూల్ అంతా థికెన్ అయిపోయి పట్టేసుకుంటుంది, ఇలా పట్టేసుకుంటుంది షోల్డర్ బాల్ని. సో ఇంకా మూమెంట్ రాదు, విపరీతమైన నొప్పి ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ స్టేజ్ 1లోకి వచ్చేటప్పటికి ఫిజియోథెరపీ, స్టేజ్ 2కి వచ్చేటప్పటికి ఈ అల్ట్రాసౌండ్ గైడెడ్గా అవుట్ పేషెంట్ బేసిస్ మీదే స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం, లోకల్ స్టిరాయిడ్. ఈ లోకల్ స్టిరాయిడ్ ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది తగ్గేటప్పటికి ఆటోమేటిక్గా లోకల్ సైన్స్ తగ్గి
నెమ్మదిగా మూమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ టైంలో నొప్పి మందులతో పాటుగా ఫిజియోథెరపీ, మళ్ళీ సూపర్వైజ్డ్ ఫిజియోథెరపీ 6 రకాల ఎక్సర్సైజ్ ఉన్నాయమ్మా దీనికి భుజానికి. వాటిని అన్నింటినీ కలిపి యూనివర్సల్ షోల్డర్ ఎక్సర్సైజ్ అంటారు. ఇవి మనం దైనందిన కార్యక్రమంలో రోజువారీ భుజం మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే మూమెంట్స్. కాకపోతే ఒక ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకొని, ఎందుకు చెప్తున్నానంటే రిపీటెడ్గా అదే మాట, ఇందాక నేను చెప్పినట్టు మామూలుగా భుజం ఇలా ఎత్తుతాం, కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది ఎత్తుతారు, షోల్డర్ ఇలా ఎత్తుతారు. అది కరెక్ట్ చేస్తారు ఫిజియోథెరపిస్ట్. అలా చాలా సింపుల్ ఎక్సర్సైజ్, యాక్టివ్ అసిస్టెడ్ ఫార్వర్డ్ ఫ్లెక్షన్ అని, స్టెప్పర్ ఎక్సర్సైజ్ అని, పెంజులం ఎక్సర్సైజ్ అని, ఆ తర్వాత రోప్ పుల్లీ ఎక్సర్సైజ్ అని, సబ్స్కాపులార్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని, ఎక్స్టర్నల్ రొటేషన్స్ ఇన్ఫ్రాస్పైనల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని, ఇలా చాలా సింపుల్. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. అంటే మన రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో భుజాన్ని ఏ మూమెంట్లు అయితే మనం వాడతామో ఆ మూమెంట్స్ని ఇబ్బంది లేకుండా తిరిగి రిగైన్ చేయాలి. దాన్ని ఒక ఫిజియోథెరపిస్ట్ సూపర్విజన్లో చేయమని చెప్తాం. మొదటి వారం రోజులు కనుక అలా చేయగలిగితే నొప్పి తగ్గడానికి డాక్టర్లు మందులు ఇస్తూ ఉంటే ఈ రెండిటి వలన తిరిగి మూమెంట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది స్టేజ్ 2లో చాలా వరకు సాధ్యం. ఈ 2 దశలు దాటిన తర్వాత సాధారణంగా పేషెంట్లు వస్తారమ్మా, స్టేజ్ 3కి వస్తారు. స్టేజ్ 3లో ఎంత ఇబ్బంది ఉంటుందంటే చాలామంది చెప్పేది, డాక్టర్ గారు నా చెయ్యి నమలేస్తోంది, దయచేసి నా చెయ్యి కూడా తీసేయండి, అంత బాధగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మ్యానిపులేషన్ అండ్ అనస్థీషియా అని చేసేవాళ్ళం. అంటే మత్తిచ్చి భుజాన్ని ఏదైతే పట్టుకుపోయిందో క్యాప్సూల్ని రిలీజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇవ్వటం లేదు. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి అంటే డిస్టెన్షన్ హైడ్రోడైలటేషన్ అనే ఒక ప్రొసీజర్ అన్నమాట. ఇందులో ఏం చేస్తాము అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు పేషెంట్కి జనరల్ అనస్థీషియా ఇచ్చి ఆ మత్తులో ఉన్నప్పుడే సియామ్ ఇమేజ్ ఇంటెన్సిఫైర్లో చూసుకుంటూ ఎక్కడైతే భుజం స్పేస్ ఉందో అందులోకి షోల్డర్ జాయింట్లోకి 100 నుంచి 150 ml ఆఫ్ నార్మల్ సెలైన్ పుష్ చేస్తాం. అసలు నార్మల్గా జాయింట్లోకి మహా అయితే 2 ml కూడా పట్టదమ్మా. అలాంటిది 150 ml మనం డైరెక్ట్గా పుష్ చేసినప్పుడు, ఇందాక నేను చెప్పిన ఇలా పట్టుకుపోయిందని చెప్పాను కదా, గ్రాడ్యువల్గా డైలైట్ ఇలా ఓపెన్ అవుతుంది. దెన్ ద జాయింట్ బికమ్స్ ఫ్రీ. దిస్ ఈజ్ కాల్డ్ డిస్టెన్షన్ హైడ్రోడైలటేషన్. ఇందులో టైట్ అయిపోయిన క్యాప్సులార్ స్ట్రక్చర్స్, ఆ సైనోవియము, లెగమెంట్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. పేషెంట్ మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత చెయ్యి ఫ్రీ అవుతుంది. ఒక్కరోజు మాత్రం నొప్పి ఉంటుంది. 2వ రోజు నుంచి మళ్ళీ ఎక్సర్సైజెస్ మొదలు పెట్టిస్తాం. ఒక 1 వీక్ పాటు ఎక్సర్సైజ్ జాగ్రత్తగా చేస్తే దాదాపుగా 75% పెయిన్ తగ్గి 75% మూమెంట్ రిగైన్ అవుతారు. సో దిస్ ఈజ్ ద ప్రెజెంట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విచ్ వీఆర్ గివింగ్ స్టేజ్ 3కి వచ్చేటప్పటికి. అంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఆపరేషన్, మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ఒక నీడిల్ మార్క్ మాత్రమే ఉంటుంది. ఏదైతే ఆపరేషన్ భుజంలోకి చేసామో ఒక 18 గేజ్ నీడిల్ ఉంటుంది, దాంతో చేసేస్తామమ్మా. చాలా సింపుల్గా ఉంటుంది. 10 minutes పడుతుంది, హార్డ్లీ 10 minutes అంతే. ఇది ప్రొసీజర్. దిస్ ఈస్ కాల్డ్ డిస్టెన్షన్ హైడ్రోడైలటేషన్. అయితే డాక్టర్, ఈ ఫ్రోజన్ షోల్డర్ అయినప్పుడు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలంటారు? రెస్ట్ ఎన్ని రోజులు అవసరం? నో అమ్మా, దీనికి రెస్ట్ లేదు. ఇది ఎప్పుడైతే ఈ సిమ్టమ్ కనుక పేషెంట్కి డెవలప్ అయిందో కన్సర్న్ డాక్టర్ని మీరు కలవటం ద్వారా ఆ డాక్టర్ గారు ఇచ్చిన మందుల్ని వాడుతూ, అంటే నొప్పి కోసం నొప్పి తగ్గే మందులు వాడుతూ ఫిజియోథెరపీ క్రమబద్ధంగా చేయాలి. తద్వారా ఏమవుతుందంటే ఇది అడ్వాన్స్ అవ్వకుండా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి వెళ్లకుండా మళ్ళీ వెనక్కి తేగలం. ఒక్కసారి స్టేజ్ 3 దాటిందంటే ఎవరో చేత్తో తీసేసినట్టుగా నొప్పి పోతుంది, మూమెంట్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ 4th స్టేజ్. కంప్లీట్ ఫ్రీజ్ అయిపోతుంది షోల్డర్ అంతా, ఇంకా కంప్లీట్ మూమెంట్ ఉండదు. ఇది ఈ స్టేజ్ వస్తే మాత్రం కీహోల్ ఆపరేషన్ చేస్తాం. కీహోల్ ఆపరేషన్ అంటే ఆర్థ్రోస్కోపిక్ ఫైబ్రోలైసిస్ దాని పేరు. ఇందులో ఏం చేస్తాము అంటే ఒక 4 mm టెలిస్కోప్ జాయింట్లోకి అండర్ అనస్థీషియా ఇంట్రడ్యూస్ చేసి ఏ క్యాప్సూల్ అయితే గట్టి పడిపోయి పట్టుకుపోయిందో ఆ క్యాప్సూల్ అంతటిని కంప్లీట్గా రిలీజ్ చేస్తాం. ఈ రిలీజ్ అనేది వీ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ దిస్ ఈజ్ అరౌండ్ 30 to 45 minutes పడుతుంది ఈ ఆపరేషను. ఇందులో సైమల్టేనియస్గా సెలైన్ కూడా పంపిస్తుంటాం కాబట్టి జాయింట్ డైలేట్ కూడా అవుతుంది. సో ఎప్పటికప్పుడు పట్టుకుపోయిన ఆ క్యాప్సూల్ స్ట్రక్చర్స్ అన్ని రిలీజ్ చేయటము గ్లోబల్గా చేస్తాం.
మొత్తం ఆల్ అరౌండ్ చేస్తాం. చేసి జాయింట్ ఏదైతే షోల్డర్ బాల్ లిగమెంట్స్ అన్నీ టైట్ అయిపోయినాయో వాటన్నిటిని రిలీజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్ ఆర్థ్రోస్కోపిక్ ఫైబ్రోలైసిస్ అండ్ క్యాప్సులార్ రిలీజ్ అంటాం. ఇది ఇట్స్ ఏ సర్జరీ. ఇది చేస్తే మాత్రం ఇట్స్ డే కేర్ సర్జరీ. యూజువల్గా మార్నింగ్ వస్తే ఈవినింగ్ పంపిస్తాము. బికాజ్ ఇట్ ఈస్ డన్ అండ్ జనరల్ అనస్థీషియా. ఒక ఆపరేషన్ తర్వాత ఒక 4-5 అవర్స్ మాత్రం హాస్పిటల్లో ఉండాలి. అంతా బాగానే ఉందంటే అదే రోజు ఈవినింగ్ పేషెంట్ కెన్ గో హోమ్. ఒక రోజు మాత్రం కొంచెం నొప్పి ఉంటుంది బికాజ్ ఇట్స్ అ సర్జరీ. దానికి తగ్గట్టుగా షోల్డర్కి ప్రొటెక్ట్ చేయడానికి ఒక షోల్డర్ ఇమ్మొబిలైజర్ అని ఇస్తాము. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. ఒక 4-5 డేస్ మాత్రం పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. యాంటీబయాటిక్స్ ఒక 7 డేస్ వరకు ఇస్తాము. మూమెంట్ రెండో రోజు మూడో రోజు నుంచే మళ్ళీ మొదలు పెడతాం. సో పేషెంట్ రిగైన్స్ మూమెంట్ విత్ ఇన్ 2 weeks టైం. బట్ ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ కాబట్టి ద ట్రీట్మెంట్ కూడా అడ్వాన్స్డ్గానే ఉంటుంది. సో ఈ కీ హోల్ సర్జరీ అయిపోయిన తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళడానికి ఒక 2 weeks పడుతుంది డాక్టర్? రెగ్యులర్ యాక్టివిటీస్ 2 weeks పడుతుందమ్మా. రెగ్యులర్ యాక్టివిటీస్ యూ మీన్ డే టు డే యాక్టివిటీస్. ఎవరికైతే పర్సన్ తను చేసుకునే దైనందిన జీవిత కార్యక్రమాలు అవి తను చేసేసుకోవచ్చు రెండో రోజు మూడో రోజు. బట్ సోషల్ లైఫ్ మొదలు పెట్టాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆ తర్వాత డ్రైవింగ్ ఏ 4-wheeler ఆర్ 2-wheeler, ఇవన్నీ మాత్రం 2 weeks to 3 weeks తర్వాతే అలౌ చేస్తాం. ఏ లోపల అలౌ చేయం. ఓకే. సో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఆఫ్టర్ సర్జరీ? ఆఫ్టర్ సర్జరీ ఏం లేదమ్మా, నేను చెప్పినట్టు యాంటీబయాటిక్స్ రెగ్యులర్గా వాడుతూ ఒక 7 days పాటు అవసరమైన పెయిన్ కిల్లర్స్ వాడుతూ దెన్ ఇమ్మీడియట్గా 2nd day నుంచే ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. ఈ ఫిజియోథెరపీని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతాం. యాజ్ అ జాయింట్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ఈజ్. ఆ ఈజినెస్ వచ్చే కొద్దీ జాయింట్ మూమెంట్స్ పెంచే ఎక్సర్సైజ్ చెప్తాం. వాటిని చేసుకుంటూ సాధారణంగా 2 నెలలకి నార్మల్ అయిపోతారమ్మా. ఇంకా మళ్ళీ తిరిగి ఆ షోల్డర్ మళ్ళీ ప్రాబ్లం అయ్యే అవకాశం లేదు. ఇందులో ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏ భుజానికైతే వచ్చిందో అది తగ్గి ట్రీట్మెంట్ వలన లేకపోతే జాగ్రత్తలు తీసుకోవటం వలన లేదా ఫిజియోథెరపీ చేయటం వలన రెండో షోల్డర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళలో. అందుకని ఒకసారి ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన వాళ్ళలో తప్పనిసరిగా ఏవైతే ఎక్సర్సైజ్ చెప్పామో వాటిని రెండో భుజానికి కూడా తప్పనిసరిగా చేయాలి. సో రెండిటికి, ఎందుకంటే బికాస్ ఒకదానికి చేస్తే రెండోటి కూడా చేయడం సులభం. మొత్తం కలిపి గట్టిగా 10 నుంచి 12 నిమిషాలు పడుతుందమ్మా. ఉదయం ఒక 10-15 minutes మ్యాక్సిమం, అలానే ఈవినింగ్ ఒక 10 to 15 minutes. ఇలా చేస్తే ఈ ఫ్రోజన్ షోల్డర్ నుంచి ఏ ఇబ్బంది ఉండదమ్మా. అంటే ప్రాబ్లం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్లో దిస్ నాగ్స్ ఎ లాట్, చాలా ఇబ్బంది పెట్టే జబ్బు తప్ప సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లం తనకు తను తగ్గిపోతుంది. జాగ్రత్తలుగా మనం నేను ఇందాక చెప్పిన అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ సరైన సమయంలో నిపుణులైన వైద్యుని కలిసి సూపర్వైజ్డ్ ఫిజియోథెరపీ చేస్తే 100% తగ్గుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. తగ్గలేదు, నొప్పి పెరుగుతోంది టైంతో అంటే డయాగ్నోసిస్ని మనం రీలుక్ చేయాలి. ఎందుకంటే భుజం లోపల ఉండే కండరాలు కొన్ని ఉంటాయి, వాటిని రొటేటర్ కఫ్ అంటారు. అవి తగినప్పుడు కూడా వాటికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇదే విధంగా ఫ్రీజ్ అయిపోతుంది షోల్డర్. అది కనుక ఎంఆర్ఐలో బయటపడితే దానికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇది పూర్తిగా తగ్గదు. దట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. రొటేటర్ కఫ్ ఇంజరీ ఈజ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. అది కూడా ఫ్రోజన్ షోల్డర్లో ప్రజెంట్ అవుతుంది. సో దానికి తగ్గ ట్రీట్మెంట్ అది డిఫరెంట్గా ఉంటుంది. సో డాక్టర్, ఎవ్రీ ఆర్థోపెడిక్ ఈ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయగలరా? అలాగే డాక్టర్ని కన్సల్ట్ అయ్యేప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి డాక్టర్ విషయం? అమ్మ, ప్రతి ఆర్థోపెడిక్ సర్జన్కి దీని మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇది ట్రైనింగ్ అయ్యే దానిలో చాలా కామన్గా చూసే ప్రాబ్లం. ఈరోజు కూడా దాదాపుగా ఒక 35 నుంచి 40 మంది ప్రతి నెల ఈ ప్రాబ్లంతో నన్ను కన్సల్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో నెలకి కనీసం 4 నుంచి 5 డిస్టెన్షన్ హైడ్రోడైలటేషన్ చెప్పడం ఉంది. ఒకళ్ళిద్దరికి బాగా అడ్వాన్స్డ్ అయిన వాళ్ళలో ఈ కీహోల్ ద్వారా ఆర్థ్రోస్కోపిక్ ఫైబ్రోలైసిస్ చేసేవాళ్ళము. బట్ మిగతా వాళ్ళందరూ సాధారణంగా వాళ్ళకి మనం ఫిజియోథెరపీ ద్వారా లేకపోతే ఎర్లీ స్టేజెస్ అయితే స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా ఫిజియోథెరపీ క్రమంగా చేయించడం ద్వారా వాళ్ళు నార్మల్ అయిపోతూ ఉంటారు. అదమ్మా. సో డాక్టర్, ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏజ్తో సంబంధం ఉంటుందా? చిన్నపిల్లలు కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? చిన్నపిల్లల్లో సాధారణంగా రాదమ్మా. ఇది సాధారణంగా 5th decade అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో సాధారణంగా చూస్తూ ఉంటాం. 40 నుంచి 60 ఏళ్ల వాళ్ళలో. ఎందుకంటే ఇందాక నేను ఈ వచ్చే కారణాలు చెప్తున్నప్పుడు షుగర్ ఈజ్ వన్ ఆఫ్ ది కామన్ అసోసియేట్స్ అని చెప్పాను. అంటే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ సాధారణంగా
ఈ ప్రాబ్లంతో అసోసియేట్ అవుతుంది. మరి ఇప్పుడున్న ప్రజెంట్ జీవన విధానంలో 40 ఏళ్ళకే చాలామందికి డయాబెటీస్ వస్తుంది. 1-2 ఇయర్స్ తర్వాత డయాబెటీస్ కనుక ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం. సో 40 ఏళ్ళు దాటిన వాళ్ళలో సాధారణంగా చూస్తాం. బిట్వీన్ 25 to 40 చాలా తక్కువగా చూశానమ్మా. వెరీ రేర్, చాలా తక్కువగా చూశాను. సో చిన్నపిల్లల్లో ఈ షోల్డర్ పెయిన్స్ అనేవి ఎలా ఉంటాయి డాక్టర్? అసలు చిన్న పిల్లల్లో షోల్డర్ పెయిన్స్ అవి డిఫరెంట్ అమ్మా. అసలు ఫ్రోజన్ షోల్డర్స్ సాధారణంగా చూడం. వాళ్ళలో దెబ్బ తగిలిన గాయాలు చాలా కామన్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే బోన్స్ కూడా చాలా టెండర్గా ఉంటాయి. అలానే వాళ్ళలో కార్ట్లేజీ లిగమెంట్స్ కూడా చాలా టెండర్గా ఉంటాయి. ఈ రాకెట్ గేమ్స్ ఆడే వాళ్ళలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్ ఆడేవాళ్ళలో, షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళలో, తర్వాత లిగమెంట్స్ లూజ్గా ఉంటాయి ఇన్ జనరల్. కొంతమందిలో జనరల్ పాపులేషన్లో దాదాపు 5 to 6% మందిలో అలాంటి కనపడతాయి. వాళ్ళల్లో భుజం కీలు తొలగటము, ఆ తర్వాత స్లాప్ టేర్ అంటుంది, అంటే లాంగ్ అండ్ ఆఫ్ బైసెప్స్ టెండర్ అంటాం. ఈ మజిల్ లోపల నుంచి వస్తుంది, అది పుల్ అవుట్ అవటం. ఇవి రెండు చాలా సాధారణంగా చూస్తుంటాం పిల్లల్లో. డిస్లొకేషన్ ఆఫ్ ది షోల్డర్ చూస్తాము, ఇది చూస్తాం. అయితే రికరెంట్గా డిస్లొకేషన్ అవుతుంటుంది షోల్డర్. సో ఎందుకని డాక్టర్? రికరెంట్ డిస్లొకేషన్ షోల్డర్ అవటం సాధారణంగా దెబ్బ తగలడం వల్లనే అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ట్రమాటిక్ అక్యూట్ డిస్లొకేషన్ అంటాం. అసలు ఈ డిస్లొకేషన్ షోల్డర్ జాయింట్ ఎక్కువగా అవడానికి గల కారణం ఏంటంటే, హిప్ జాయింట్తో కంపేర్ చేస్తే ఈ షోల్డర్ ఎనాటమీనే అలా ఉంటుంది. షోల్డర్ సాకెట్ ఇట్స్ నాట్ లైక్ ఏ కప్, ఇట్ ఈస్ లైక్ ఏ షాలో సాసర్. ఈ సాసర్లోకి ఒక బాల్ పెట్టి ఇటుగానే అటుగానే తొందరగా ఎలా బయటకు వస్తుందో అది రాకుండా ఉండడం కోసం మనకేంటంటే దీన్ని గ్లీనాయిడ్ అంటారు. షోల్డర్ సాకెట్ పేరు గ్లీనాయిడ్. ఆ గ్లీనాయిడ్ చుట్టూతా ఒక ఫైబ్రో కార్టిలేజినస్ రిమ్లా ఉంటుంది. అంటే టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్, సాసర్ చుట్టూతా ఒక రబ్బర్ రిమ్ పెట్టారనుకోండి, ఆ రిమ్ ఈ బాల్ బయటికి రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఏ కారణమైనా ఈ షోల్డర్ జాయింట్ ఒక స్టేజ్ దాటి దెబ్బ తగిలితే దాన్ని ఈ బాల్ కంప్లీట్గా బయటకు వస్తుంది, అంటే డిస్లొకేట్ అయిపోతుంది. అలా వస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఫ్రంట్ పోర్షన్లో ఉన్న ఈ రిమ్ లాంటిది ఫైబ్రో కార్టిలేజ్ని కట్ చేసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బ్యాంకాట్స్ లీషన్ అంటారు. ఎప్పుడైతే రిమ్ లేదో మళ్ళీ 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 డిస్లొకేట్ అవుతుంది. ఇలా డిస్లొకేట్ అవుతున్నప్పుడు ప్రతిసారి ఈ బాల్ పాడవుతుంది. ఎగ్జాంపుల్, ఇది సాసర్ అనుకోండి, ఇది బాల్. ఇది నెమ్మదిగా ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ రిమ్ కట్ అయిపోయింది, యాంటీ ఫ్రంట్ పోర్షన్ రిమ్ కట్ అయింది. ఈ బాల్ బయటకు వచ్చినప్పుడు బాల్ వెనక భాగం ఈ బోన్ దాన్ని డెంట్ చేస్తుంది. సో అందుకని ప్రతిసారి బయటకు వస్తూ ఉంటుంది. అందుకని దిస్ ఈజ్ కాల్డ్ రికరెంట్ యాంటీరియర్ షోల్డర్ డిస్లొకేషన్ అంటారు. ఇది ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం, బికాజ్ ఇట్స్ అ మెకానికల్ ప్రాబ్లం, మెకానికల్ ప్రాబ్లం కాబట్టి తప్పనిసరిగా దీనికి 100% సర్జికల్ ట్రీట్మెంట్. దేర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ దిస్. ఓకే డాక్టర్, మరి ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. నమస్తే.